4వ తలంలో మనకి మంచి చెడు 2 కర్మలు ఉంటాయి. ఓకే, మనం ఎప్పుడైతే ఇవన్నీ తీసేసుకుంటామో, మంచి చెడు కర్మలు తీసుకుంటామో, ఇంకా మనకు రాగద్వేషాలు ఉంటాయి కదా లోపల వేరేవి. అంటే మనం భగవంతుడంత శక్తి మనకు వస్తేనే 9వ తలానికి పోతాం. అంత శక్తి రానప్పుడు, అంటే అంత లైట్ మన సోల్లో లేనప్పుడు, మనం ఇంకా వేరే వాళ్ళని చూసి కొద్దిగా కొంచెం ఫీల్ అయినా, కొంచెం మన లోపల అబ్బా వాళ్ళకి నాకంటే బెటర్ కారు ఉంది, లేకపోతే నాకు కారే కావాలి, నన్ను నడిచిపోలేను, ఇవన్నీ ఉన్న అంటే దేహంలో ఉన్నట్టు, అవన్నీ దేహంలో ఉన్నన్ని రోజులు పుడుతూనే ఉంటాం. అయితే అది ఐదో తలం ఏంటంటే మీకు కర్మలు ఉంటాయి, మంచి భోగ జీవితం ఉంటుంది, ఇంకా నేర్చుకునేటివి ఉంటాయి. అయితే 5వ తలం వాళ్ళు జన్మ తీసుకున్నప్పుడు కష్టాలు ఉండయా చెప్పండి? ఎవరైనా కర్మలు ఉంటాయి, కష్టాలు ఉండయా? ఉంటాయా? ఉంటాయా? ఉంటాయి అంటే చేతెత్తండి. ఉంటాయి అంటున్నాయి. ఎందుకుంటాయి మరి? కర్మ లేదు కదా. ఏ జన్మలైనా ఉంటాయి కష్టాలు. ఎందుకు ఉంటాయి అంటే అలా అక్కడ కర్మ ఉండదు, కానీ మనం ఒకటి నేర్చుకునేది ఉంటే డిజైన్ చేసుకుంటాం. అయితే 5వ తలంలో మనం ఉన్న వాళ్ళు మనకి క్లియర్గా తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది తెలుసా? వాళ్ళకి ఏ కర్మ కొట్టినా కూడా ఇలాంటి ఏం నేర్చుకోవాలి అని నవ్వుకుంటూ పోతుంటారు. 4లో ఉన్న వాళ్ళు కూడా లాస్ట్ జన్మలలో అట్లే ఉంటారు. అదే అందరి మీద గులుక్కుంటూ తిరుగుతారు చూడండి, అది బిగినింగ్ 4 లేకపోతే 3 అందరు వేసేస్తారు చూడండి, బాగా తిట్టుకుంటా, దేవుడే లేడు, నాకు ఇంత అన్యాయం చేసి. మూడో తలం వాళ్ళు 4లో ఉన్న వాళ్ళు దేవుని తిట్టారు, కానీ చుట్టుపక్కల ప్రపంచాన్ని వాళ్ళు చేసిన వీళ్ళు చేసిన నేలెత్తి చూపిస్తాం. 5లో ఉన్న వాళ్ళు ఎవరు నేలెత్తి చూపెట్టరు. ఓకేనా? ఎవరు నేలెత్తి చూపరు. వాళ్ళు నేను చేసింది నాకు వచ్చింది అంటారు, అద్భుతంగా నుంచి ఏం నేర్చుకోవాలో నేర్చుకుంటారు. ఒక్కసారి మీరు అది నేర్చుకోగానే అది పోతుంది, కర్మైనా అంతే. అందులో ఏం నేర్చుకోవాలో నేర్చుకున్నాక అది స్లైడ్ అయిపోతుంది. మీకు అప్పులు ఇచ్చేటోళ్ళు, మీరు వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసిన డబ్బులు మీకు వస్తాయి, పే చేసేస్తారు, అది క్లియర్ అయిపోతుంది. సో మీకు 6వ తలం 7, 8 ఇట్లనే మీకు కొంచెం 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 ఇంకేం నేర్చుకునేది ఉంటుందో ఇంకా బెటర్ పోకుండా 9లోకి పోతారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వేటు మోక్ష అంటే మోక్షానికి దారి. మనం 4 నుంచి 9కి జంప్. 4 నుంచి 9కి జంప్ చేయాలంటే ఇట్లాంటి రిట్రీట్స్ మీరు కంటిన్యూస్గా అటెండ్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే మీరు 4వ తలంలో మీరు మొత్తం నేర్చేసుకుంటారు, అంటే అర్షద్ వర్గాలు తీసేసుకొని, అంటే కామ క్రోధ మదం ఆశ్చర్యాలు అంటాం కదా, కోపాలు, వేరేళ్ళ మీద జెలసీ అన్ని తీసేసుకుంటే ఏమవుతుంది మనకు? నెక్స్ట్ ఇవన్నీ ఎట్లా తీసుకోగలుగుతాం మరి? ఒక్క జన్మలో డ్రీమ్లో చేసుకోగలుగుతాం. మనకు టెస్ట్లు వస్తాయి డ్రీమ్లో, ఆ టెస్ట్లో పాస్ కావాలి. అంటే ఇప్పుడు బాత్రూంలో వస్తుంది, ఇంకోటి ఒక కుక్కను వచ్చి బాత్రూమ్ వస్తుంది మన ఇంట్లోకి వచ్చి, మంచంలో వస్తుంది. మీకు ఎంత ప్రేమతో దాన్ని అది తప్పు అని చెప్తారా, 4 దంతారా? ఇవన్నీ టెస్ట్లే. మీకు 4 దన్నారంటే అయిపోయింది. సో ఇవన్నీ టెస్ట్లు పెడతా ఉంటారు మీకు, అంటే ప్రేమతత్వాన్ని పెంచుతారు. ఒక పాముని చూస్తే కూడా మీరు అబ్బా వచ్చినవా, నాకు ఎనర్జీ ఇచ్చడానికి వచ్చినవా అని డ్రీమ్లో మీరు అనగలిగే శక్తి మీకు రావాలి. సో అట్లా మీ శక్తిని పెంచుతూ 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 మీరు డ్రీమ్లనే ఒక జన్మ నుంచి ఒక 100 జన్మలంతా మీరు ప్రోగ్రెస్ డ్రీమ్లలో కావచ్చు. అది మేము చూసినాం. సో అట్లా మీరు పెంచుకుంటూ కాకపోతే ఇది మీరు ఇంట్లో తింటే తాగితే రాదు. ఈ క్లాస్ని ఇంటికి పోయి మళ్ళీ నెక్స్ట్ రిట్రీట్కి వస్తే పోదది. మీరు రోజు ఇంట్లో పండుకునేటప్పుడు డ్రీమ్ అడగాలి. మీరు రోజు ఒక డ్రీమ్ వచ్చినాక, అంటే ఒక అధర్మాన్ని మీరు చూసిన అనుకోండి, ఒకప్పుడు చేసింది మీకు వచ్చింది, ఇప్పుడు మీకు నేను చెప్పిన కదా, మీకు ఆస్తమా ఉంది, డ్రీమ్లో చెట్లు కొట్టేసినట్టు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? మీరు కొత్త చెట్లు నాటాలి. దాన్నే పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం అంటారు. పశ్చాత్తాపము అంటే ఏంది? పరివర్తన అంటే ఏంది? పశ్చాత్తాపం అంటే ఇంకెప్పుడు చెట్లు కొట్టేయా వాగ్దానం చేయాలి. నెంబర్ 1 యాక్చువల్ నేనే చేసినా అని ఒప్పుకోవాలి ఒకప్పుడు. నెంబర్ 2 ఇంకెప్పుడు కొట్టేయా అని చెప్పాలి. నెంబర్ 3 మనము కొత్త చెట్లను పెట్టాలి. ఓకే, సో ఉన్న చెట్లతో మాట్లాడాలి, ప్రేమ పెంచుకోవాలి. ఆటోమేటిక్గా మీ అస్తమా పోతుంది. అది కర్మ పోయిందా లేదా అక్కడ? అట్లనే ప్రతి ఒక్కటి అంతే. ఇప్పుడు చాలా మంది పిల్లలు పుట్టట్లేదు అంటున్నారు. పిల్లలు పుట్టకపోవడం కూడా మీరు ఒక్కోసారి మీరు ఈ జన్మకు వద్దు అని కూడా డిసైడ్ చేసుకొని వస్తారు. మీరు తల్లిగా మళ్ళీ అనుభవించాలని ఉండదు. ఇప్పుడు పోయిన జన్మలో 6-7 పిల్లలు ఉన్నారు, పిల్లలతో ఓవర్ అయింది మీకు. నెక్స్ట్ జన్మ అంటారు అమ్మ నేను రిలాక్స్గా ఉట్టి నేను మా హస్బెండే ఉంటాము,
బాబోయ్ ఈ జన్మకు పిల్లలొద్దు అంటారు. ఇంకొక రీజన్ ఉంటుంది ఏంటంటే అంతకుముందు జన్మల 6 పిల్లల్ని సావబాస్తే వాళ్ళకి ఫుడ్ పెట్టక కొట్టి అట్లా చేస్తే మీకు ఇప్పుడు తల్లి అన్నది ఉండదు. ఎందుకంటే అక్కడ మీకు తీసేసుకుంటారు మాస్టర్లు, అంతే కదా. మీరు ఓవర్ మిస్యూజ్ చేసిండ్రు అంటారు, దాన్ని తప్పుగా వాడినరు, ఆ పిల్లల్ని కొట్టి అట్లా చేసిండ్రు. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తే మీరు ప్రెగ్నెంట్ అవుతారు? ఇప్పుడు మీరే నాకు ఆన్సర్ చెప్పండి. వేరే పిల్లల్ని ప్రేమగా చూసుకున్న మెడిటేషన్ల పిల్లలతోని ప్రేమ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ కర్మ రిలీజ్ అవుతుంది. కర్మ ఉంటే కాదు, మీరే డిసైడ్ చేసుకొని వచ్చిండ్రు. సో అప్పుడు మళ్ళీ మీరు డ్రీమ్లో అడగాలి క్వశ్చన్, ఇది అధర్మం చేసినా నేనేమన్నా, నేను ఎందుకు ఇది తెచ్చుకున్నా అని క్వశ్చన్ అడగాలి. అడిగితే మీకు డ్రీమ్లో చూపిస్తారు. ఎందుకంటే మాకు ఇట్లా చూస్తే తెలియదు మీరు కర్మత మీరు డిసైడ్ చేసుకున్నారా అని. సో మీరు డ్రీమ్ అడిగితే డ్రీమ్ వింటే మాకు అర్థమైపోతుంది. కాదమ్మా మీరే డిజైన్ చేసుకొచ్చుకున్నారు, ఎందుకు హాయిగా ఎంజాయ్ చేయకపోయినరు, ఇది అంతెందుకు. ఓసారి సొసైటీ ప్రెషర్తోని మన ఆత్మల ఏదైతే మనం డిజైన్ చేసుకున్నామో తప్పుదారి వాడతాం. నేను అన్నా కదా ఫ్రీ విల్ ఉందని, ఫస్ట్ మాట్లాడుకోలేదా? మీ అందరూ ఆత్మశక్తితోని మీ ఇష్టం ఉన్న డైరెక్షన్ పోవచ్చు. మీరు పిల్లలొద్దు అని పుట్టొచ్చు, కానీ మళ్ళా సొసైటీ ప్రెషర్తోని సరే నాకు కావాలి 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 అంటే వస్తారు మళ్ళీ పిల్లలు, కానీ అక్కడ డిజైన్ లేదు. సో మేమేమంటామంటే మీ డిజైన్ మీరు ఎట్లయితే ఉందో మీకైతే డిజైన్ చేసుకుంటే ఆటోమేటిక్గా పిల్లలు వచ్చేస్తారు. మీరు వద్దన్నా వస్తారు, వాళ్ళు ఐవీఎఫ్ చేసినా చేయకుండా వస్తారు. డిజైనింగ్ లేకపోతే ఐవీఎఫ్ చేసినా ఏది చేసినా కష్టమవుతుంది. అందుకని ఫస్ట్ మీరు కర్మ ఉంటే కనుక తీసేసుకోండి. కర్మ లేక మీ డిజైన్లు ఉంటే మీరు ఏం చేయాలి? ఆత్మలు అనుకోవాలి, నేను ఈ జన్మకి పిల్లల్ని ఇన్వైట్ చేసుకుంటున్నా, లేకపోతే కాదు నా ఆత్మలు ఇట్లే నేను డిజైన్ చేసుకున్నా ఇదే విధంగా పోతా. ఎందుకంటే మీకు డ్రీమ్లో కనబడుతుంది, నేను ఎట్లయితే డిజైన్ చేసుకున్నా అదే దానిలో పోతా, సొసైటీని పట్టించుకోను. ఓకే, సో ఈ మూడిట్లలో చూసుకోండి మీరు ఎక్కడున్నారో డ్రీమ్లు అడిగి. నెక్స్ట్ మీకు ఇప్పుడు చెట్లది కూడా మీరు ఏం చేయాలంటే సారీ చెప్పాలి చెట్లకు. మీకు ఎప్పుడైతే ఆస్తమా ఉందో మీకు ఆ డ్రీమ్ వస్తే చంపినట్టు, స్కిన్ ర్యాష్లు, విటలీగో, సొరాయిసిస్, రొజేషియా అవన్నీ కూడా పాముల చర్మాన్ని బతికున్నప్పుడు పీకినట్టు అమ్మినట్టు వస్తుంది క్లియర్గా. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో మీరు పాములకి హెల్ప్ చేస్తా, నేను పాములను చంపా, పాములను రక్షిస్తా, పాములు నాతో పాటు జీవించవచ్చు ఈ భూమి పైన. అట్లే పాములను మీరు ప్రేమించాలి. ఎక్కడ ప్రేమిస్తారు? ఇంటికి తెచ్చుకొని పెంచుకోమనలే నేను, అవి ఉండే వెళ్ళిపోతాయి. మళ్ళీ వాటిని కేజీలు వేసిండు అనుకోండి, దానికి కర్మ వస్తుంది. సో అందుకని మీరు ధ్యానంలో పాములను పిలుచుకొని వాటిని మంచిగా వాటికి ఫుడ్ పెడుతున్నట్టు, ప్రేమ చేస్తున్నట్టు సారీ చెప్పాలి. అప్పుడు మీకు ఏమైందంటే డ్రీమ్లో మిమ్మల్ని పాము కరిచినట్టు వస్తుంది, అప్పుడు కర్మ రిలీజ్ అయిపోతుంది మీకు. సో ఇవన్నీ సింపుల్, కర్మ రిలీజ్ చేసుకుంటే చాలా సింపుల్. ఓసారి పిల్లలు చెవులు వినబడకుండా మాట్లాడకుండా పుడతారు, అవి కూడా జంతువులని హింస పెట్టినట్టే వస్తుంది. జంతువులను హింస పెడితే స్పెషల్లీ యాక్చువల్లీ అట్లా వచ్చిన వాళ్ళకి ఇవి మొన్న బోనాల పండుగ అప్పుడు ఏం చేసిండు మీరు? బలులు ఇచ్చినట్టు వచ్చింది ఒక ఆమెకు ఒక కొడుకు చెవులు వినబడకుండా పుట్టిండు, రెండో కొడుకు మళ్ళీ అట్లనే పుట్టిండు. కర్మ అడిగితే ఆమె అసలు వేల జంతువుల్ని దగ్గరుండి చంపించింది. అది ఇట్లా కట్ చేస్తే బ్లడ్ అంతా ఆమె మీద పడ్డది. పాపం ఆమె ఇప్పుడు మంచిగానే ఉంది, కానీ ఒకప్పుడు చేసింది ఇప్పుడు అనుభవిస్తుంది. ఇద్దరు పిల్లలకి రావు, ఎందుకంటే మీరు ఒక మాట లేని జంతువుని చంపినరు, అందుకని ఇప్పుడు మీరు అదే అనుభవిస్తుండ్రు. పిల్లలకు చెవులినవాడి మాటలు రావు, అంతే కదా, మనం ఏది ఇస్తే అదే వస్తుంది. ఒక మాట రాని జంతువుని చంపేసినాం, సో ఇప్పుడు మన పిల్లలకు మాటలు రావు, చెవులినవాడి. సో మనం ఏది ఇస్తే మనకి. సో మాకైతే చాలా క్లారిటీగా డ్రీమ్స్లో అదే కనబడుతుంది. ఒక ఆవిడకి నేను ఇది చాలా నాకు టచ్ చేసిన డ్రీము. ఆ డ్రీమ్ విన్నాకనే నాకు ఈ డ్రీమ్స్ అన్నది ట్రూ అని దీనిలోకి వచ్చిన. ఆమెకు క్యాన్సర్ ఉంది, సీక్రెట్ ఏరియాలో క్యాన్సర్ ఉంది. అయితే ఆమె రోజు ఈడవుడు, విపరీతమైన పెయిన్, రోజు ఎవ్రీడే ఆమె ఏడవడం. కానీ మన దాంట్లోకి వస్తే డ్రీమ్ అడుగుమన్నాం. డ్రీమ్ అడిగింది. డ్రీమ్ అడిగితే ఆమెకి ఏం చూపించిందంటే ఒక 24 ఏళ్ళ కుర్రాడు 19 ఏళ్ళ అమ్మాయిని ఊరవతల
ఒక పాడుబడ్డ దానిలాగా ఉంది, అందులో కట్టేసిండు ఆమెను. కట్టేసి రోజు ఆమెను అందించిండు, సరిగ్గా వాటర్ ఇవ్వలే, ఫుడ్ ఇవ్వలే. ఆమె 6-7 రోజులకు చాలా బ్లీడ్ అయ్యాయి, చనిపోయింది. అది చూపించింది డ్రీమ్. అది చూపిస్తే ఏందన్నట్టు ఇప్పటి ఆమె చూసుకుంటుంది. ఆ డ్రీమ్ ఆమెకి ఆ వ్యక్తి ఈ వ్యక్తిని అట్లా చేసినట్టు చూపించింది అంతే. అడిగితే మా డ్రీమ్ డీకోడింగ్లా క్లారిటీగా ఏం చెప్పినామంటే, ఎవరు ఏం చేసినా, ఎందుకంటే నేను చేసిన అధర్మం ఏంది అని అడిగినాం కదా. సో ఎవరుకి ఏమైనా కూడా మనం చేసినట్టే అది. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఉన్న ఆవిడ 24 ఏళ్ళ అబ్బాయి. సో ఈ అబ్బాయి ఆ పని చేసింది. సో ఇప్పుడు ఏమనుభవిస్తుంది? సేమ్ నరకం అనుభవిస్తుంది ఆమె. కాబట్టి 20% ఆమె అనుభవించేది. ఈ అమ్మాయి ఏం గోత్రు అయిందో. ఇప్పుడు 20% ఇంత ఉంటే ఆ క్యాన్సర్ మరి ఆమె ఎట్లా అనుభవించింది? ఈమె ఇంకా అయిపోయింది ఆమెది. అమ్మ బాబోయ్, నాకు వచ్చింది నథింగ్, నేను చేసింది ఎక్కువ అన్నది అర్థమైంది. సో నేను చేసింది చాలా ఎక్కువ, నాకు వచ్చింది తక్కువ. మీకు ఎప్పుడైతే నేను చేసింది 4 ఎక్కువ, నాకు వచ్చింది 20% అని రియలైజేషన్ లోపల నుంచి వస్తుందో ఆటోమేటిక్గా మీకు కర్మ అన్నది రిలీజ్ అవుతుంది. నెంబర్ 1 అది. ఆ రియలైజేషన్ వస్తే ఏమవుతుంది? పచ్చ పడతాం, కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి, బాధ అవుతుంది, అబ్బా ఇంత నేను ఘోరం చేసినా అని. ఒక్క కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయి అంటే మీ కర్మ ప్రక్షాళన ఆటోమేటిక్ అయిపోతుంది, విపాకం అయిపోతుంది. ప్లస్ మీరు ఇంకోటి అమ్మాయికి సారీ చెప్పాలి. అయితే అమ్మాయి అంటే బ్లడ్తోని కళ్ళ ముందుకు వచ్చిందట. ఎవరు బాధ పెట్టిన అమ్మాయి, ఆమె కోపంగా వచ్చిందట కచ్చితోటి అందులో ఆమె ధ్యానంలో. నెంబర్ 1 నేనే చేసినా అని ఒప్పుకోవాలి. నేనేంది అట్లాంటి పనులు చేస్తున్నా. కొంతమంది అట్లాంటి డ్రీమ్లు వస్తే మళ్ళీ మా దగ్గరకు వస్తలేరా, నేను ఎందుకు చేసినా చేయలేదంటారు. అది ఇంకెక్కువ అవుతుంది ఫ్రెండ్స్ మీకు పశ్చాత్తాపం పరివర్తన లేకపోతే ఆ ఉన్న కర్మ. సో అందుకని మీరు డ్రీమ్లో కనబడితే మీరు అది యాక్సెప్ట్ చేయండి, రియలైజ్ కండి, మీరు దాన్ని ప్రక్షాళన చేసుకోండి. ఏముంది సారీ అంటే ఏముందని కాదు, మనం దానిలో డీపర్గా ఫీల్ కావాలి. ఫీల్ అయ్యి సారీ చెప్తే ఆమెకి ఆ క్యాన్సర్ ఎగ్జాక్ట్లీ 3 వీక్స్లో 0 అయింది. మళ్ళీ అమ్మాయి హ్యాపీగా కనబడ్డదంట ధ్యానంలో. ఎవరైతే బాధపడ్డ అమ్మాయి, ఆమె ఒక 3 మంత్స్ తర్వాత టెస్టిమోనియల్ ఇచ్చింది, మంచిగా పట్టుచీర కట్టుకొని వచ్చి. ఆమెకు అట్లా 4th క్యాన్సర్ నుంచి ఇట్లా వచ్చింది 3 మంత్స్లో అంటే ఇక ఐ వాజ్ కన్విన్స్డ్ అనమాట, ఓకే దీంట్లో సంథింగ్ ఇస్ దేర్ అని. అయితే ఒక్కొక్కసారి ఈ పిల్లలు కొంతమంది మెంటల్లీ రిటార్డెడ్ పుడతారు, వాళ్ళని హీల్ అంటారు. వాళ్ళు హయ్యర్ మాస్టర్స్ ఉంటారు. ఓసారి భూమిని హీల్ అంటే భూమిని ఇంకా ఎనర్జైజ్ చేయడానికి, ప్లస్ మనము ఇప్పుడు ఎన్నో థింగ్స్ ఎట్ ఎ టైం అవుతాయి కదా భూమి మీద. కొందరు డ్రైవ్ చేస్తుంటారు, కొన్ని ఆకాశంలో ఫ్లైట్లు పోతుంటాయి. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఎట్ ఎ టైం హ్యాపెన్స్. అయితే మనము సృష్టికి సహాయకారులమని మనమే జస్ట్ ఒక చెట్లు పెట్టుడు, ఇది పెట్టుడు, మనకి ఎంతో పని ఉంది చేయొచ్చు. అయితే ఈ మొత్తం సృష్టిని లయంగా ఉంచాలంటే సృష్టికర్తకు ఎంతమంది సహాయం కావాలి? ఒక అమెజాన్ కంపెనీకే లక్షల మంది ఉన్నారు. మరి సృష్టికి మన మొత్తం సమతుల్యం కావాలంటే ఎంతమంది కావాలి చెప్పండి నాకు. అట్లా ఈ హయ్యర్ ఎవరైతే హయ్యర్ తలంలో ఉంటారో వాళ్ళు ఇట్లా ఈ పిల్లల్లాగా వచ్చి భూమిని సమతుల్యం చేస్తారు. ఎందుకంటే భూమి ఎప్పుడు నెగటివ్ సోర్సెస్లోనే ఉంటుంది, బలుల వల్ల. ప్లస్ మనం జంతువులను చంపి తింటాం రోజు రైట్. ఇప్పుడు పూటకు నాన్ వెజ్ తింటున్నారు ఇంకిప్పుడు. సో అందుకని వాళ్ళు ఎక్కువ అయినరు ఇప్పుడు అట్లాంటి కిడ్స్. ఎందుకంటే వాళ్ళు భూమిని బ్యాలెన్స్ చేస్తుండ్రు. లేకపోతే మనందరం నెగటివ్ థింకింగ్ మొత్తం నెగటివ్లోకి వెళ్ళిపోయి సునామీలు, భూకంపాలు వచ్చి అందరు చనిపోతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి ఎనర్జైజ్ చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు కరెక్ట్గా చూడండి మ్యాప్లో వాళ్ళు ఉన్న ప్లేస్లు ఎగ్జాక్ట్లీ సేమ్ ఏరియాస్లో, అంటే ఒక డిస్టెన్స్లో ఎక్కడెక్కడ అవసరమో అక్కడెక్కడ వస్తారు వాళ్ళు. సో ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఒక జన్మల ఒక మాస్టర్కి అంటే ఒక గురువుకి శిష్యరికం చేసుకుంటా నువ్వు నాకు కొడుకుగానో బాబుగానో పుట్టు అని ఆడ కోరిక అడిగిన వాళ్ళు వస్తారనమాట అట్లా. సో మీరే అడిగినరు నేను సేవ చేసుకుంటాను నీకు నా కొడుకు పుట్టు అని. మరి ఇప్పుడు ఎందుకు మీరు ఇట్లా ఉన్నాడు, ఈయనకు హీలింగ్ కావాలి, సతాయిస్తుండు అని అనుకోకండి. మనసా వాచా కర్మన ఆయనకు సేవ చేయండి. మీకు ఏం కావాలన్నా అబ్బాయిని అడుగుండ్రి.
మీరు నా దాకా వచ్చుడు అవసరం లేదు. వాళ్ళు చాలా హయ్యర్ మాస్టర్స్. వాళ్ళని అడిగితే మీకు ఒక కారు కావాలన్నా వస్తుంది, మీకు ఏం కావాలన్నా వస్తుంది. భౌతికంగా కూడా మీకు స్పిరిచువల్ జర్నీ పోవాలంటే కూడా వాళ్ళు తీసుకుపోతారు మిమ్మల్ని. సో మీ పిల్లలు అట్లా కాకుండా కాళ్ళు చేతులు విరిగి లేకుండా పుట్టిన వాళ్ళు వాళ్ళని అనట్లే, చెవులిన పడకపోవడం అది వేరు. మళ్ళా కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, అది కర్మ వల్ల వచ్చింది. ఈ మెంటలీ రిటార్డెడ్ ఎప్పుడు హ్యాపీగా ఉండి ఏదో చేసుకుంటుంటారు చూడండి. ఇవాళ కూడా మనం హీలింగ్ చేసేటప్పుడు అక్కడ గట్టిగా అరుచుకుంటే ఏదో చేస్తుండే అబ్బాయి, అంటే మనకు హెల్ప్ చేస్తుండే ఇక్కడ హీలింగ్కి, అంతేగాని నేను ఆయనకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఎప్పుడైనా కూడా మీరు డ్రీమ్లు అడిగితే, ఇప్పుడు ఈ అబ్బాయి ఎందుకు అట్లా పుట్టిండు అంటే మాకు ఒక ఋషిని అట్లా తపస్సు చేసుకునే వ్యక్తిని చూపించిండ్రు, అంటే ఆ ఋషి ఇక్కడ పుట్టిండు ఈ అబ్బాయి లాగా. సో మీరు అందుకని ఫ్రెండ్స్, మీరు ఏది మీకు కనబడుతుందో అది నిజం కాదు. కర్మలు అంతే. మీకు ఒక అత్త కోడల్ని సతాయిస్తున్నా, లేకపోతే ఒక భర్త భార్యను, భార్య భర్తను సతాయిస్తున్నా, అవి మీకు కనిపించేవి. మీరు ఆ వ్యక్తి చెడ్డోళ్ళు అని పెడతారు, కానీ కాదు, వాళ్ళు ఇంకా హయ్యర్ తలం నుంచి మీ కర్మలు రిలీజ్ చేయడానికి హెల్ప్ చేయడానికి వస్తారు. వాళ్ళు నాటకం ఆడతారు. ఎప్పుడైతే మీరు కర్మ రిలీజ్ చేసుకుంటారో వాళ్ళు మంచోళ్ళు అయిపోతారు. మరి ఎట్లయితుండ్రు మంచోళ్ళు? కార్డ్స్ ఆడేటోళ్ళు మానేస్తుండ్రు, డ్రింక్ చేసేటోళ్ళు మానేస్తుండ్రు, రోజు పొద్దున్న లేస్తే గులిగే వైఫ్ మంచిగా అవుతుంది, సీరియల్ చూస్తలేదు. మీకు హ్యాపీ కావచ్చు హస్బెండ్స్కి, సీరియల్ చూడరు వాళ్ళు. మీరు కనుక స్పిరిచువాలిటీలు ఇంకో 3-4 పట్టుకొస్తే వాళ్ళు సీరియల్ చూడరు. సో మీరు అస్సలు కూడా జెమినీ సీరియల్, ఈనాడు సీరియల్ చూడొద్దు. వాటి వల్ల మీకు చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఇంట్లో. మనకు ఆకర్షిక్ రికార్డ్స్లు ఉంటాయి మన అన్నీ, ఈవెన్ మనలో కూడా ఉంటాయి. మనం అంతకుముందు జన్మలు చేసినాయి అన్నీ, పాస్ట్ అంతా. అయితే మనకు వచ్చేది 20% మనం చేసిన నెగటివ్. ఓకే, పాజిటివ్ మనకు 100 నుంచి 500%, 300% దాకా రావచ్చు. మరి అట్లెట్లా వస్తుంది అంటే, మీరు కనుక సేవలు ఉంటే మీకు వచ్చిన మంచి కర్మ చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు సేవలు ఉన్నారు కాబట్టి. అదే చెడ్డ కర్మ మిమ్మల్ని కొట్టలేదు, మీరు సేవలు ఉంటే 100% కొట్టలేదు, అదే 5%, 3%, 1% కొడుతుంది. అందుకని అందరూ మీకు తెలిసిన తోచిన సేవలు ఉండండి, హెల్ప్ చేయండి ఇంకోరికి. అయితే మీకు డ్రీమ్ ఏ స్టేజ్లో వస్తుంది? డ్రీమ్ మీకు ఫస్ట్ మీరు పడుకోగానే ఆలోచనలు ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్టు, ఆల్రెడీ ఇది అయింది కదా, ఇవాళ నైట్ పడుకుంటే పడుకోగానే ఇట్లా వస్తుంది, ఇవన్నీ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ ఏమొస్తుందంటే, ఇక నెక్స్ట్ అంటే ఇప్పుడు మీకు మనసు, బుద్ధి, శరీరము, ఆత్మ, ఈ 3 ఎప్పుడైతే స్లీపింగ్లోకి పోతాయో ఆత్మ అవేకెన్ అవుతుంది. అప్పుడు ఎర్లీ మార్నింగ్ డ్రీమ్స్ నిజమవుతాయి అని అంటారు చూడండి. సో అందుకోసమే ఎర్లీ మార్నింగ్ డ్రీమ్స్ నిజమవుతాయి. మీరు ఎప్పుడైతే అవేకెన్ స్థితి అంటే ఎర్లీ మార్నింగ్ 3 నుంచి లేకపోతే 2 నుంచి, కొంతమందికి 2 o'clock నుంచి వస్తున్నాయి డ్రీమ్స్. సో 2 AM నుంచి మొదలు పెడితే ఈవెన్ 7 AM 8 AM కొంచెం లేట్గా లేచేటోళ్ళకు వస్తూనే ఉన్నాయి, 10 AM కూడా. ఈవెన్ మధ్యాహ్నం పడుకున్న వాళ్ళకు డ్రీమ్స్ వస్తున్నాయి. సో అవి కూడా మేము కన్సిడర్ చేస్తాం. మధ్యాహ్నం పండుకున్న వాళ్ళే కూడా క్వశ్చన్ అడిగి పడుకుంటే, ఎందుకంటే ఒకలాంటి రిలాక్స్ స్థితిలో పండుకుంటారు మీరు కాబట్టి అవి కూడా మీకు కరెక్టే చూపిస్తుండ్రు. సో మీకు డ్రీమ్లో ఏం అడగాలి? ఇప్పుడున్న స్థితికి కారణం అడగండి, ఏం అడగకండి. ఒక్కోసారి ఏమవుతుందంటే మాకు ఇష్యూ, ఇప్పుడు నాకు దుష్కర్మ చూపి లేకపోతే అధర్మం చూపి అంటే, ఇప్పుడు నేను అన్నట్టుగా మీరు అసలు డిజైనే పిల్లల్ని కనొద్దని ఉంటే అక్కడ అధర్మం ఎక్కడుంది? కర్మ లేదు కదా అక్కడ. సో మీకు డ్రీమ్ రాదు అంటే డ్రీములు రావు అని మళ్ళీ అదో స్టోరీ మొదలు పెడతారు మీరు. అందుకని నేను ఇప్పుడున్న స్థితికి కారణం ఏమిటి అని అడిగితే పర్ఫెక్ట్ డ్రీమ్ వస్తుంది మాకు. ఇంకోటి, ఈ భూమికి బంధం ఉన్న ఆత్మలు అంటే చనిపోయిన వాళ్ళు పైకి పోకి ఇక్కడే ఉంటే అది కూడా డ్రీమ్లో చూపిస్తుండ్రు, నీకున్న ప్రాబ్లం అది, కర్మ కాదు అని. సో మీకు డ్రీమ్లో గతం కనబడుతుంది, భవిష్యత్తు, ఫ్యూచర్. అంటే ఫ్యూచర్లో మీకు ఇప్పుడు నాకు డ్రీమ్లో వస్తుంది ఫ్యూచర్లో ఇక్కడ చేయబోతున్నా అని. ఇంతమంది మీరు కూర్చుంటే నేను మాట్లాడుతున్నట్టు, అది ఫ్యూచర్, రైట్? ఫ్యూచర్ మంచిది, మంచి కర్మ. లేకపోతే ఫ్యూచర్లో ఎవరైనా చనిపోతున్నట్టు చూపిస్తారు, లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా క్యాన్సర్ వస్తున్నట్టు చూపిస్తారు తెలిసిన వాళ్ళకు. ఒక్కొక్కసారి మన ఇంట్లో వాళ్ళే చనిపోతున్నారు అని చూపిస్తారు, అంటే అది ఫ్యూచర్ అని అర్థం. ఫ్యూచర్ అధర్మం, రైట్? చనిపోవడం అంటే మనం ఏం తీసుకుంటాం, అది మనం తీసుకోమట్లా మంచిగా. మనకు అక్కడ రుణానుబంధం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోతుండ్రు, అది నార్మల్. అది వచ్చిన వాళ్ళందరినీ చనిపోవడే కదా,
ఎవరికన్నా ఎక్స్ట్రా ఉందా? ఫర్ ఎవర్ బతుకుతారా ఇక్కడ ఎవరన్నా చెప్పు నాకు. మరి ఎందుకు ఏడుస్తారమ్మా? చనిపోతే ఓ మళ్ళీ వాపస్ రా 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 అంటారు, ఉండిపో ఉండిపో అంటారు. ఎందుకంటారు ఆ మాట? ఎందుకు యాక్సెప్ట్ చేయరు మీరు? మరి పుట్టినప్పుడేమో ఓ నాకు కొడుకు పుట్టిండు అంటారు. పుట్టుక చావు రెండు ఒకటే, గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే అక్కడ వదులుతూనే ఇక్కడ పుడతాడు, ఇక్కడ మీరు వదలకపోతే అక్కడ పుట్టరాదు. సో ఒక చావు పుట్టుకకు కారణమవుతుంది. అయితే ఇంకోటి మీకు పరీక్షలు అవుతాయి. నేను చెప్పిన కదా, ఇప్పుడు డాగుదో లేకపోతే ఒక్కొక్కసారి మీకు ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారు, మీరు ఏం చేయలేదు, సడన్గా వస్తారు వాళ్ళు. సో మీరు అబ్బా ఇప్పుడు నేను చెయ్యాలన్నా ఫుడ్డు, లేకపోతే దబదబ ఫుడ్ చేసి పెట్టినరా, అవన్నీ కూడా మీకు పరీక్షలు అవుతూ ఉంటాయి. మీరు ఆత్మలు ఎక్కడున్నారు, శారీరకంగా ఎక్కడున్నారు అని. సో భూమికి బంధం ఉన్న ఆత్మలు. ఇప్పుడు మాకు 90% ఇవే ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. మంచి వినండి ఒక్క టాపిక్. ఎందుకంటే అందరి ఇళ్ళలో ఆల్మోస్ట్ ఉన్నాయి, అందరికి ఇవే ఇష్యూస్. కొందరు లోపల ఉన్నాయి, కొందరికి బయట ఉన్నాయి, అంతే తేడా. కొందరికి మన లోపల కూడా పోతాయి అవి. అది ఇంకొక జంపు జలాని మనకి. సో ఇవైతే సినిమా చూపిస్తున్న మామా అని ఇక మనకైతే పిచ్చగా సతాయిస్తున్నాయి. సో అవి మీకు ఎట్లా తెలవాలి? ఇప్పుడు ఈ డ్రీమ్స్ చెప్పినాక మీకు వాటి బ్యాక్ పోతా. సో కళలు, ఇది మా ఒక వన్ ఆఫ్ ద వాలంటీర్కి వచ్చింది అన్నట్టు. ఆమె ఊరికి నాకు కంటిన్యూస్గా కంప్లైంట్ చేస్తుండే, నా కోళ్ళు చెప్తింటలేదో, ఇది చేస్తుంది, ధ్యానం చేస్తలేదు, అది చేస్తలేదు అని కంటిన్యూస్ కంప్లైంట్ చేస్తుంది. సో ఆ అమ్మాయి వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ పిల్లలు వద్దనుకున్నారు. మళ్ళీ మనకే ప్రాబ్లం కదా, వాళ్ళు పిల్లలు కనుకున్నా. ఈమె వాళ్ళు పిల్లలు కనాలి చెప్పమంటుంది నన్ను, పిల్లలు కనాలి అని. అయితే నేను ఇదంతా గోల్ ఎందుకని డ్రీమ్ చూడమన్నా. బెస్ట్ డ్రీమ్ చూడమంటే ఉన్నంత బెస్ట్ ఇంకోట్లేదు, ఎందుకంటే మన కౌన్సిలింగ్ షార్ట్ అయిపోతుంది. సో డ్రీమ్ చూడంగానే అక్కడ ఏం చూపించిందంటే, ఒక మర్మేడ్ అంటే కోడలు మర్మేడ్ లాగా ఒక స్టోన్ మీద కూర్చొని ఉంది. ఈమె ఆ మర్మేడ్కు స్విమ్మింగ్ నేర్పిస్తుంది. అర్థమైందా మీకు? ఎవరికన్నా అర్థమైందా? మర్మేడ్కి అంటే ఒక చేపకు స్విమ్మింగ్ నేర్పిస్తుంది అత్త. అయింది కదా అర్థం మీ అందరికీ? అది మన స్థితి. మీరు కోడలు వెనుక వాడి ఇది చెయ్యి అది చెయ్యి అంటారా, రేపటి నుంచి నేను మీ డ్రీమ్లో వస్తా ఒక బెత్తం పట్టుకొని. అట్లనే ఒక అత్తను కూడా అది ఇది అనకండి. మళ్ళీ అత్త ఎందుకు అట్లా, అత్తదో స్టోరీ చెప్తా పట్టండి మీకు. ఒక చిన్న రీసెంట్గా మేము డాలస్ పోతే ఆ అమ్మాయి ముందు వాలంటీర్ చేస్తుండే, ఇప్పుడు చిన్న బేబీ పుట్టిందని బ్రేక్ తీసుకుంది. ఆ పాప ఫుడ్ తినదట. వాళ్ళ నానమ్మ అంటే వీళ్ళ అత్త, ఈ అమ్మాయి వాళ్ళ అత్త ప్రేమ చెయ్యది అస్సలు. ఆ బిడ్డనే అసలు చాలా ఇట్లా చూస్తుందట, అసలు ప్రేమ చేయది. ఈమెకి ఇచ్చుడు అసలు ఇష్టం కాదు వాళ్ళ అత్తకి. అయితే నా దగ్గరకు వచ్చింది, ఇట్లా ఉంది నా పరిస్థితి, అసలు ఫుడ్ తినది నా బిడ్డ అని చెప్పింది. నేను అన్న కర్మ ఉందమ్మా అన్న. దీనికి కూడా కర్మ ఉంటుందా మేడం అంది. ఎందుకు ఉండదమ్మా, మీకు బాధ అవుతుందా లేదా, ఆమె ఫుడ్ తింటలేదు, ఆమె ఇంత లిక్కి ఉంది పిల్ల, బాధ ఉందా లేదా తల్లికి? ఆ పిల్ల అయితే ఎంజాయ్ చేస్తుంది, వద్దుపోవని మంచిగా ఆడుకుంటుంది, ఆమెకు మంచిగానే ఉంది బలం అంతా. అయితే ఈ తల్లి మటుకు సఫర్ అవుతుంది అటు అత్తతోటి ఇటు బిడ్డతోటి. కళ ఏమొచ్చింది తెలుసా మీకు? అసలు ఇదైతే అద్భుతమైన కళ. ఆమెకి ఏం డ్రీమ్ వచ్చిందంటే, ఈమె ఒక బిడ్డని, చిన్న బేబీని ఫుడ్ ఇయ్యక ఏమి ఇయ్యక వాటర్ ఇయ్యక లిటరలీ ఆమె చంపేసింది. అయితే ఆమె అత్తగా ఉంది అప్పుడు, ఆ బిడ్డని సరిగ్గా చూసుకోక ఎట్ ద సేమ్ టైం ఆమెకు అట్లా చేసింది. అయితే ఇప్పుడు ఒక మాస్టర్ అత్తరూపకంగా వచ్చి ఈమె కన్న బిడ్డని చూసుకోకుండా, ఆ కన్న బిడ్డ తినా అంటే ఎట్లుంటుందో సేమ్ ఇక్కడ రోల్స్ రివర్స్ అయినాయి అంతే. సో కానీ ఆమె ఏం బాధ పెట్టిందో అదే వస్తుంది. ఆమెకు డ్రీమ్ చూసుకున్నాక, అరే ఇదో కష్టమే కాదు, నా బిడ్డ తింటలేదు గంతే కదా, మా అత్త యాక్సెప్ట్ చేస్తలేదు గంతే కదా అనుకొని సారీ చెప్పుకుంది. ఆల్రెడీ ఆమె మా దాంట్లో ఉంది కాబట్టి ఈజీగా రిలీజ్ చేసుకుంది. మొన్న డాలస్ రిట్రీట్లో ఆమె వచ్చి మాది మెడిటేషన్ అప్పుడు తీసుకొచ్చి కూర్చోబెట్టింది పాపను. ఆమె బాసినెట్లు ఉంచింది, ఈమె మటుకు చేసుకుంది. అది అయిపోగానే ఆకలి అవుతుందని ఆ పాప 1 year పాపనే, కానీ ఏడ్చి ఫుల్ మొత్తం బోల్ తినదట. క్లాప్స్ కొట్టుందా అదా?
అంటే ఇక్కడ ఏమైంది, కర్మ రిలీజ్ అయింది, ప్లస్ ఇక్కడికి వచ్చే వరకు ఆటోమేటిక్గా అంత క్లీన్ అయిపోయింది ఆమెకు. మళ్ళీ ఇంటికి పోయినాక అత్తమ్మ కూడా మంచి ఫుల్ ప్రేమ చేస్తుందట. మరి ఎందుకు అంత చేంజ్ అయింది అత్త? అంత కర్మలే ఫ్రెండ్స్, కర్మలు ప్లస్ నేను అన్న కదా వేరేవి. ఇదైతే అసలు సూపర్, మన ప్రతి తల్లికి ఇది అవసరం. ఇది కూడా మా దాంట్లో వాలంటీరే. 3.5 year పాపకి క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్తోని మా దాంట్లో జాయిన్ అయింది. కర్మలు చూసుకొని క్యాన్సర్ రిలీజ్ అయిపోయింది పాపకు, ఇప్పుడు 4 years అనుకుంటా. అయితే ఆ పాపకు సడన్గా స్టమక్ అరగకుండా స్టమక్ నొప్పి అట్లా వస్తే ఏం టెస్ట్లు చేసినా ఏం లేదంటుండ్రు డాక్టర్ దగ్గర తీసుకపోతే. కానీ ఆమెకు ఎవ్రీడే పొద్దున తిన్నాక స్టమక్ నొస్తుంది. నేను జనరల్గా అయితే నువ్వేమిస్తున్నావు డైట్ అంతా అడుగుతా, కానీ మనకి ఇప్పుడు కళలు ఉన్నాయి కదా ఈజియెస్ట్. సో కళలు అడగమంటే ఆమెకి ఏం చూపించిందంటే 36 రొట్టెలు తినిపించినట్టు వచ్చింది. 36 రొట్టెలు 4 year బేబీకి. కడుపునయ్యాక ఏమవుతుంది? నేను అన్నా సరే తల్లి ఏం తినిపిస్తున్నాను అని అడిగిన. మొత్తం డ్రై ఫ్రూట్స్ని నానబెట్టి గ్రైండర్ పెట్టి ఆమెకి ఇంత గ్లాస్ ఇస్తుంది. 4 year old కిడ్, అది కూడా క్యాన్సర్ వచ్చి ఆగిన కిడ్. అసలు స్టమక్ ఇంకా పూర్తి హీల్ కాలే ఆమె. అంటే ఒక 1 year క్యాన్సర్తో సఫర్ అయిన అమ్మాయి. బాబోయ్, అది చూసినాక నాకైతే తరుక్కుపోయింది. అది డైట్ చెప్పంగానే అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, డైజెషన్ అవుతుందా మీ అమ్మాయికి అంత ఫుడ్ ఇస్తే? అంటే ఏం ఫుడ్ ఇస్తున్నా మేడం, ఒకటే గ్లాస్ ఇస్తున్నా అంటది. ఆ గ్లాస్లో ఎన్ని క్యాలరీస్, ఎంత ఫ్యాట్, అది అరుగుతుందా? ఎప్పుడైతే అది స్టాప్ చేయగానే అది నేను మానేపిచ్చి ఎగ్జాక్ట్లీ చెప్పిన ఏమి ఇవ్వాలి అని. అది బంద్ చేయమని అందులో ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ క్యారెటో కొంచెం, అది కూడా కొంచెం చాలు. అట్లేమన్నా మీరు ఫ్రూట్తోనో వెజిటబుల్తోనో అది వేరు. ఇది ఏం నట్స్ అవన్నీ వేసి ఆమెకు ప్రోటీన్ అని నట్స్ అన్నీ ఇచ్చేస్తుంది. సో ఎప్పుడైతే డైట్ చేంజ్ అయిందో ఆమెకు ఆ ప్రాబ్లం పోయింది. ఇప్పుడు ఇది ప్రాబ్లం మీకు ఏం ప్రాబ్లం, అది కర్మనా? కాదు, మీరు రోజు చేసేది. ఇప్పుడు కర్మ అంటే చూపించేటోళ్ళు కాదు ఆ స్టమక్ పెయిన్కి. నేను ఇప్పుడు ఏం మిస్టేక్, నేను ఏం సరి చేసుకోవాలి, లేకపోతే నాకు ఏం జ్ఞానం కావాలో ఈ విషయంలో చూపించమంటే చూపించిండ్రు. సో అందుకే కరెక్ట్ క్వశ్చన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అయితే ఈ కళలల్లో మనకి ఫుడ్ మీద ప్రీతి చూపిస్తారు. మనకు దానికి కూడా మోక్షం రాదు కదా ఎక్కతక్క ఫుడ్ తినబుద్ది అయితే, అది చూపిస్తున్నారు. సో అది మీరు తగ్గించుకోవాలి. నెక్స్ట్ది ఏంటంటే మన కళలల్లో అర్షద్ వర్గాలలో ఏముంది, కామం ఉంది కదా, కోరికలు, అవి చూపిస్తారు. మంచి మనకు ఒక హీరో పెడతాడు రూమ్లో, మనమే ఉంటాం, ఎవ్వరు ఉండరు, ఎవ్వరు చూస్తలేరు. ఆడ మనం ఏంది అన్నది అక్కడ తెలుస్తుంది. అక్కడ మీరు అయిపోయింది, కాలు జారినరా, పొద్దున్న లేచి మళ్ళీ మీతో నేను బట్టి కొట్టిస్తా, నేను ఈ శరీరాన్ని, నాకు వాటితో సంబంధం లేదు, నేను కామంలో లేను, నేను అద్భుతమైన ఆత్మని, పరమాత్మ నుంచి వచ్చిన, నేను ఈ శరీరాన్ని కాదు అని మీతో బట్టి కొట్టిస్తా. కొంతమంది మేడం నేను అలా పెట్టలేను మేడం అంటారు, డీకోడింగ్లో పెట్టలేను మేడం, సీక్రెట్ మేడం అంటారు. అబ్బా నీ సీక్రెట్ ఏందని వింటే ఈ కథ. సో అందుకే మనము దేంట్లో ఉండకుండా ఉంటేనే మనము ఇంకా నెక్స్ట్ పోగలుగుతాం అన్నట్టు. అందుకే డ్రీమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ డ్రీమ్లో అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా అది వచ్చినట్టు, సో ఆటోమేటిక్గా మీరు తీసుకుంటారు. ఇప్పుడు నేను అన్నాను అనుకో, మీరు వేరే ఉమెన్ని చూసి వాళ్ళు వెనక పడతారంటే నన్ను తంతారా లేదా? అదే మీకు డ్రీమ్లో వచ్చింది అనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారు, హెల్ప్ అడుగుతారు. అది అందుకే డ్రీమ్స్ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ బాత్రూమ్స్. అబ్బో నాకైతే ఒక 50 అన్న వచ్చినాయి కళలు బాత్రూమ్ల మీద. ఫస్ట్ చిన్నగా ఇంట్లో వామిట్ చేసుకుంటున్నట్టు అయితే నేను పోయి క్లీన్ చేసిన, మళ్ళీ నెక్స్ట్ పిప్పిలు పుప్పులు అట్లా కంటిన్యూస్గా దాని మీద మీకు చీ అనకుండా వస్తుంది. అంటే బాత్రూమ్ ఎట్లున్నా పోయి వాడే స్థితికి తీసుకొస్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు బాత్రూమ్ చీ నేను చచ్చిన వాడాడ తడి ఉంది అంటే ఏమైతుంది తెలుసా మీకు? అది నేర్చుకోవడానికి ఏం జన్మ తీసుకుంటారు తెలుసా? చెప్పండి ఎవరన్నా, ఏం జన్మ తీసుకుంటారు? పాకీజా జన్మ. బాత్రూమ్లు గడిగేటోళ్ళలాగా వస్తారు, మీ ఇష్టం. ఇక మీరు అది బాత్రూమ్ గడగడానికి వస్తా అంటే మీరు కంప్లైంట్ చేయండి, ఇదంతా తడి బాత్రూమ్ ఉన్నాయి మేడం, అది లోపల కూడా పోస్తలేవని. సరేనా? నెక్స్ట్ టైం నుంచి మనం రిట్రీలు మంచిగా లేని బాత్రూమ్లలో దగ్గర పెట్టుకుందాం. ఎందుకంటే మనం నేర్చుకోవాలి కదా, నేర్చుకుంటామా లేదా? ఒక్కొక్క మెట్టు. అమ్మో డ్రీమ్లో నాకైతే పట్టు చీర, బాత్రూమ్ అంతా ఘోరం. ఓసారి పట్టు చీరకు కూడా అంటుతుంది. ఏం మాట్లాడకుండా ఏం పట్టించుకోకుండా బయటికి రావాలి మనం, ఎందుకంటే మనం ఆత్మలు ఉన్నాం, శరీరం కాదు. నా పట్టు చీర నాది కాదు, రైట్?
ఆ స్థితికి తీసుకుపోతారు మనని మాస్టర్లు. సో మన పూర్వీకులు జీవితం ప్రభావితం చేస్తారు. ఇవాళ నన్ను ముగ్గురు అడిగింది క్వశ్చన్. మన పూర్వీకులు అంటే ఎవరు? మన తాతలు ముత్తాతలు. ఎవరు వాళ్ళు? మన తాతలు ముత్తాతలు మనమే. మళ్ళీ అదే ఫ్యామిలీలో మోస్ట్లీ జన్మ తీసుకుంటారు వాళ్ళకి రుణానుబంధం ఉంటే. ఓకే, మరి అదే జన్మలు తీసుకుంటే మరి ఎందుకు నాకు ఇప్పుడు ఒక బ్రదర్కి పట్టుకొని జాతకం చెప్తారు, ఈయనకు యాన్సిస్టర్ కర్మ ఉంది, ఈ పూజలు చెయ్యాలి అని చెప్తారు. అంటే ఏం తెలుసా ఎవరికన్నా? అంటే అదే తాత మళ్ళీ పుట్టిండు ఆ కర్మ తీసుకొని, ఇదే ఫ్యామిలీలో చేసిన కర్మను తీసుకొని మళ్ళీ అదే తాత ఆ రెండో బ్రదర్గా పుడతాడు. సో ఆటోమేటిక్గా నీ కర్మ నువ్వే అనుభవిస్తావు, తాత కర్మ నువ్వెందుకు అనుభవిస్తావు? సరే తాత ఆస్తి ఉంది, మరి ఆస్తి అనుభవిస్తలేనా అంటారు. ఆ ఆస్తి కూడా మీ పుణ్య కర్మలే ఫ్రెండ్స్. నేను ఒక డ్రీమ్ అడిగిన ఏంటంటే, నాకు ఇప్పుడు అమెరికాలో ఉన్న ఇల్లుకి నేను ఏం చేస్తే నాకు ఇల్లు వచ్చిందని అడిగిన. ఎందుకంటే నాకు అర్థమైంది ఇదంతా పుణ్యకర్మల వల్లనే అని. మామూలుగా అయితే ఏమంటారు, మా అమ్మ పైసలు ఇచ్చింది, మా ఆయన కష్టపడి సంపాదించిండు అంటాం కదా. ఇప్పుడు చాలామంది వైఫ్స్, హస్బెండ్ అన్న వైఫ్ అన్న ఇద్దరు ఇట్లా ఎవరైతే పని చేస్తలేరో, పని చేసే స్పౌజు పైసలు అనుకుంటారు. ఇది నా పైసలు కాదు, మా ఆయన్నే కష్టపడి సంపాదిస్తుండని ఖర్చు పెట్టడానికి కింద మీద అవుతారు. ఈ కళ చెప్తాగండి మీకు నేను. ఎప్పుడైనా మన ఇద్దరిది పుణ్యకర్మ ఉంటేనే ఆ ఇల్లు వస్తుంది, ఇద్దరం అనుభవిస్తాం. మీ హస్బెండ్ కష్టపడి సంపాదిస్తుండు, మీరు ఇంట్లో కూర్చుంటే పైసలు వస్తున్నాయి, మీకే ఎక్కువ పుణ్యకర్మ, ఆయనది కాదు. గుర్తుపెట్టుకోండి, మీకు ఎవ్రీ అధికారం ఉంది ఆ పైసలు ఖర్చు పెట్టుకోవడానికి. అయితే నాకేం డ్రీమ్ వచ్చిందంటే, ఒక 150 ఎకరాలు ఉన్నాయి. 150 ఎకరాలల్లా నేను వాళ్ళ కోడల్ని, ఎవరైతే ఆస్తుందో ఆ కొడుకుని నేను చేసుకున్న ఆ జన్మల, వాళ్ళకి బోల్డ్ అని వండుతున్నాయి, ఇట్లా ట్రైన్స్లో పోతున్నాయి కూరగాయలు, అంత వ్యవసాయం. అయితే ఒక 180 మంది పనిచేసేటోళ్ళు ఉన్నారు లోపల. వాళ్ళందరికీ రోజు నేను వంట చేసి ఫుడ్ పెడుతున్నా. సో దాని పుణ్యకర్మ నా ఇల్లు అని చూపించిండ్రు అక్కడ నాకు. సో పూర్వజన్మల వాసనలు అంటారు కదా. ఇప్పుడు కూడా నాకు ఫుడ్ చేసుడు ఇష్టం. ఇప్పుడు కూడా నా వర్క్కి రోజు వంట చేసుకొని పట్టుకుపోతా, రోజు తీసుకుపోతా వాళ్ళకి లంచ్. ఎందుకు తీసుకుపోతా, ఎందుకు నాకు అంత ఇష్టం అంటే పూర్వజన్మ వాసనలు. చెడే కాదు, మంచి కూడా మనకు వాసనలు వస్తాయి. అట్లా అని కొంతమందికి నీళ్ళంటే భయం ఉంటుంది, అవి కూడా చాలామంది పూర్వజన్మ వాసనలు అంటారు. ఫ్లైట్లు అంటే భయం, అంటే ఫ్లైట్లకి వెళ్ళి నువ్వు పడ్డావు అందుకే నీకు ఫ్లైట్ అంటే భయం అంటావు. కాదు, ఫ్లైట్లకి వెళ్ళి నువ్వు వేరే వాళ్ళని పడేస్తూ, వేరే ఎవరైతే ఈ పర్టికులర్ని అనుభవించిండ్రో పడడము మనం చేయబట్టి ఇప్పుడు మనకు అది వస్తుంది వాసన. ఎవరు ఏది అనుభవిస్తే మనకు అది వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళు ఫుడ్ అనుభవించిండ్రు, ఇక్కడ నాకు ఇల్లు వచ్చింది, ఇంట్లో నేను ప్రశాంతంగా హ్యాపీగా తింటున్నా ఇంట్లో, రైట్? సో మీరు ఏది ఇస్తే అది వస్తుంది. మీరు ఒక హాస్పిటల్కి పోయి లేకపోతే ఒక అత్తకు మంచంలో ఉంటే మీరు సేవ చేసిండ్రు, మీకు ఆ మంచి కర్మ ఆరోగ్యం వస్తుంది. సో అట్లా మీరు ఏది ఇస్తే అది వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి మీరు. అందుకని మీకు ఇప్పుడు ఏది వచ్చిందో ఆ తప్పే మీరు చేసినట్టు. మీకు ఇప్పుడు ఆస్తి పోయింది, ఒక ఇల్లు పోయింది అంటే ఇంకో ఇల్లు గుంజుకున్నామన్నట్టే కదా. 3 ఇల్లులు 4 ఇల్లులు గుంజుకున్నట్టు ఒక ఇల్లు పోతే మరి 4 ఫ్యామిలీలు సఫర్ అయినాయి, ఇప్పుడు మీ ఒక్క ఫ్యామిలీ సఫర్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు. గుర్తుపెట్టుకొని వాళ్ళకి సారీ చెప్పుకోవాలి. డ్రీమ్ రావడం ఇంపార్టెంట్. డ్రీమ్ రాకుండా మీరు అంటారు నాకు ఇచ్చింగ్ ఉంది, పాములదే కదా మీరు చెప్పింది, వాటికి సారీ చెప్తా అని. అయితే అట్లా సారీ చెప్తే పోతుందా? ఒక దొంగ ఉన్నాడు, ఆ దొంగతనం చేసిండు. నేనంట నువ్వు దొంగతనం చేసినావని నేను జైలు వేసేస్తా, నీకు 5 ఏళ్ళు శిక్ష అంట. అది కరెక్టా? అది ప్రూవ్ కావాలి కదా. దొంగతనం చేసినట్టు మనం మొత్తం ప్రూవ్ చేయకపోతే ఆయనకి శిక్ష ఎట్లా వస్తుంది? సరే నేను ప్రూవ్ చేసిన, శిక్ష ఇచ్చిన, శిక్షలకు పోయినాక వాడు రోజు పొద్దున్న లేచి ఎవరైతే ఈయనకు ఫుడ్ పెట్టడానికి వస్తుండో వాళ్ళకి సారీ, నేను ఇంకోసారి చెయ్యా సారీ అంటే శిక్ష తగ్గుతుందా? తగ్గది. కానీ మంచి నడవడక ఉన్న ఖైదీలు అని ఏం చేస్తారు, 25th జనవరి రోజు రిలీజ్ చేస్తారు కదా. సో అప్పుడు రిలీజ్ కాబడతాం అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ 20 ఏళ్ళ బదులు 5 ఏళ్ళలో రిలీజ్ అవుతాం, ఆరు 3 ఏళ్ళలో రిలీజ్ అవుతాం, కొంచెం శిక్ష అనుభవిస్తాం. అదే మీరు ఎవరి దగ్గర అయితే మనము చంపినమో లేకపోతే దొంగతనం చేసినామో ఆ ఫ్యామిలీ దగ్గర పోయి
మనసా వాచ కర్మన నన్ను క్షమించు తల్లి, కోపంతో చేసిన ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చెయ్య, నేను బయటకు వస్తే నీకే సేవ చేస్తా అన్నారనుకోండి, అప్పుడు విడుదలయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందా లేదా? అది దానికి దీనికి డిఫరెన్స్. మీకు కనుక డ్రీమ్ చూసుకుంటే మీరు వాళ్ళు డైరెక్ట్గా చూస్తుండ్రు. ఇప్పుడు ఈ అమ్మాయి క్యాన్సర్ అమ్మాయి చూసింది కదా, ఎవరినైతే ఆమె బాధ పెట్టింది ఒక అమ్మాయిని, ఆ అమ్మాయికి డైరెక్ట్ సారీ చెప్పింది, రిలీజ్ అయిపోయింది. అట్లా మనకు డైరెక్ట్ వాళ్ళకే సారీ చెప్తే రిలీజ్ అయిపోతుంది. అందుకని మీరు కళ చూసుకోవడం వెరీ 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 ఇంపార్టెంట్ టు రిలీజ్ ఫాస్టర్. ఈజీగా రిలీజ్ అయిపోతుంది మీకు కళ చూసుకుంటే. అయితే అదే మీరు ఇప్పుడు ఒక యాన్సిస్టర్ అన్న కదా, ఒక యాన్సిస్టర్ ఒక బ్రదర్ని కష్టపెట్టి ఆయనకు ఆస్తి గుంజుకుంటాడు. ఓకే, ఆస్తి గుంజుకొని ఇవ్వడు ఆయనకు. వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అయ్యి ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుంది? ఆ సోల్స్ పైకి. ఎందుకంటే తొందరగా బయటకు వచ్చింది సోల్ అంటే టైం కాలే, చనిపోయిన టైం, వాళ్ళు ఎర్లీగా బయటకు వచ్చిండ్రు. సో సోల్ ఇక్కడనే ఉంటుంది వాళ్ళకు. అక్కడ ఆత్మతలంలో ఓపెన్ కాదు, టైం ఓపెన్ కాదు. ఎప్పుడైతే వాళ్ళ టైం వస్తుందో అప్పుడే మాస్టర్స్ వచ్చి తీసుకుపోవడానికి చూస్తారు, కానీ ముందు రారు. సో వాళ్ళు ఏమవుతారు, ఇక్కడనే భూమికి బంధం ఉన్న ఆత్మ అవుతుంది, అంటే దయ్యం అవుతుంది అది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నువ్వు మళ్ళీ జన్మ తీసుకున్నాడు కదా ఈ బాబు, మళ్ళీ తీసుకున్నాడా లేదా? మళ్ళీ జన్మ తీసుకుంటే కర్మ ఉంది, అట్ ద సేమ్ టైం ఈ ఎర్త్ బౌండ్ స్పిరిట్ కూడా ఉంది. ఏడబోతుంది అది 100 ఏళ్ళైనా ఇక్కడనే ఉంటుంది. ఎందుకంటే ఒక దయ్యాన్ని మనమే పంపించాలి. ఏ రాముడు, ఏ కృష్ణుడు, ఏ హనుమంతుడు వచ్చి పట్టుకపోడు. హనుమాన్ చాలీసా చదివితే ఇంట్లోకెళ్ళి బయటికి పోతాయి అంతే. అవి ఆత్మతలానికి పోవు. మనకే ఆ శక్తి ఉంది. ఒక ఎనిమల్ని ప్రేమగా చూస్తే మనిషి జన్మ వచ్చేది మనకే శక్తి ఉంది. మనకు చాలా శక్తులు ఉన్నాయి. మనం చేయగలిగేటి కొన్ని వాళ్ళు చెయ్యరు, ఎందుకంటే అవి యామ నియమాస్కి వస్తాయి. అంటే అవి వాళ్ళు రూల్స్ పెట్టుకున్నారు. అట్లా అడగంది ఇయ్యొద్దు ఒకటి, మనం అడగంది మాస్టర్స్ ఇయ్యరు ఒకటి. రెండవది మనమే ఇప్పుడు ఈ ఎనిమల్స్ని మనమే ఉద్ధరించాలని ప్రేమతోని, అట్లనే మనమే ఈ సోల్స్ని పంపించాలని, ఇవన్నీ రూల్స్ ఉన్నాయి. సో ఒకసారి ఎప్పుడైతే ఈ సోలు బయటకు వస్తుందో ఆ సోల్ ఇన్నే ఉంటుంది. ఆ సోల్కి తెలుసు మళ్ళీ వాళ్ళ అన్న ఎప్పుడు పుట్టిండో, అది ఊరుకుంటుందా? మొత్తం వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అయింది ఈయన చేయబట్టి, ఓన్ సొంత అన్ననే, కానీ ఊరుకుంటుందా ఆ సోలు? ఆ సోల్ వచ్చి ఏం చేస్తుంది, ఇప్పుడు మళ్ళీ పుట్టిన అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ లోపలికి పోయి వాళ్ళని సూసైడ్ చేసుకునేటట్టు చేసి వాట్ ఎవర్ వాళ్ళ ఫ్యామిలీ నుండి ఇక ఆయన వాళ్ళని సతాయిస్తూ ఉంటుంది. హోల్ ఫ్యామిలీ డబ్బు పోయేటట్టు చేస్తుంది, ఆత్మహత్యలు చేసుకుంటట్టు చేస్తుంది. చాలామంది ఇప్పుడు ఆత్మహత్యలు వాళ్ళు వీక్ ఉండి చేసుకుంటలేరు. ఈ సోల్స్ వాళ్ళ బాడీలోకి పోయి నువ్వు ఆత్మహత్య చేసుకో అంటే చేసుకుంటున్నారు. మీకు ఎట్లా గుర్తుపట్టవచ్చు తెలుసా? వేరే సోలు ఈ బాడీలో ఉంది అంటే వాళ్ళ చూపు స్ట్రైట్ ఉండదు. వాళ్ళ చూపు మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేరు వాళ్ళు. నేనైతే చూడంగానే చెప్పగలుగుతా వాళ్ళ లోపల సోల్ ఉందని. ఎందుకంటే వాళ్ళ నడవడిక, వాళ్ళ చేతులు కాళ్ళు వాళ్ళ మాటకి అనుసంధానం ఉండవు, రఫ్ ఉంటారు వాళ్ళు. ఇంకోటి వాళ్ళ కోపం ఎక్కువ ఉంటుంది. నోటికి వచ్చిన మాటలు తిడతారు వాళ్ళు. ఈ మాట ఆ మాట అన్నది లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు రాత్రి సరిగ్గా నిద్రపోరు, రూమ్లో అలోన్ ఉంటారు చీకట్ల. ఐదర్ ఇది వశీకరణము చేతబడి ఈ సోల్ లోపల ఉంది. మరి వశీకరణం చేతబడి అంటే ఏంది? ఇవే ఈ దయ్యాలనే వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ లోపలికి 5-6 దయ్యాలని పంపించి వాళ్ళను సిక్ చేస్తారు. వాళ్ళని చచ్చిపోయేటట్టు సిక్ చేసి బెడ్లో పడేసి వాళ్ళని చంపేస్తారు. సో అందుకే చేతబడి చాలామంది చనిపోతారు చూడండి, చేతబడితో చనిపోయింది అంటారు. అవి ఈ దయ్యాలనే వాడతారు లోకలున్న. సో ఈ దయ్యాలు ఎవరెవరు మాడతారు అంటే ఒక్క సూసైడ్ చేసుకున్న వాళ్ళే కాదు, ఎవరికైతే అటాచ్మెంట్స్ ఉంటాయో పిల్లల మీద అటాచ్మెంట్స్, సడన్ డెత్స్, వాళ్ళు ఒప్పుకోరు చనిపోయినామని, ఇక్కడనే ఉంటారు వాళ్ళు. అందుకని మీరు ఫస్ట్ బాడీని తలగబెట్టేయాలి. ఆ కొడుకు రాని ఇంకో కంట్రీ నుంచి రాకపోని ఉన్న బాడీని సూర్యుడు ఉన్నప్పుడు దాన్ని ఫస్ట్ క్రిమేషన్ చేసేయాలి. కొడుకు అమెరికా అన్నాడని బాడీని పెట్టుకోకండి ప్లీజ్ ఎవ్వరు కూడా. వాళ్ళకి కొన్ని వేల చీమలు కుట్టినట్టు అవుతుంది ఆ సోల్కి. అస్సలు చేయొద్దు. ఇప్పుడు గరకపాటి గారు అందరూ అదే చెప్తుండ్రు, మన జీరస్వామి వాళ్ళు ఎవ్వరు కూడా మీరు ఒక శవాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు. అది కూడా నైట్ సూర్యాస్తమం తర్వాత చనిపోతే ఉండొచ్చు, కానీ మనం ఆ శవం దగ్గర కూర్చొని మనం కంటిన్యూస్గా శ్లోకాలు చదవాలి రాత్రంతా. ఎవరన్నా ఒకరికి తెలివితో ఉండాలి. సోల్ని వదిలేయొద్దు, ఏదో ఎక్కడనో బయట పెట్టొద్దు సోల్ని, అంటే బాడీని సారీ. సో ఆ బాడీతోనే మనం ఉండాలి, ఎన్ని రోజుల నుంచినా బాడీతో ఉండాలి మనం.
సో ఎక్కువ రోజులు ఉంచొద్దు. ఇప్పుడు రాత్రి చనిపోతే పొద్దున సూర్యుడు ఉదయించుడే క్రిమేషన్ చేసేయాలి, అన్ని రిచువల్స్ చేసి పంపించేసేయాలి, కంపల్సరీ అది. సో మీరు అట్లా చేయకపోతే కూడా ఆ సోల్కి ఎఫెక్ట్ అవుతుంది, ఆ బాడీకి ఎఫెక్ట్ అవుతుంది, మీకు మీ ఫ్యామిలీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అది అట్లా తొందరగా పంపించేయకపోతే అది ఎంత నెగిటివ్గా తెలుసా మీకు. ఒక శవాన్ని ఇంట్లో ఉంచుకుంటే దానంత నెగిటివ్ ఒక్కరోజు ఓకే, కానీ ఇట్లా అమెరికా నుంచి వస్తాడని 3 రోజులు 4 రోజులు పెట్టుడు అది చాలా తప్పు. అది అస్సలు చేయకండి. అది ఎవ్వరు మీ పెద్దనాన్న కొడుకు ఎవ్వరు ఉంటే వాళ్ళతో బిడ్డతోనైతే బిడ్డతో కానీ చేసి పీనరు అది దట్ హ్యాస్ టు బి డన్. ఓకే. సో నెక్స్ట్ మీకు సడన్గా అటాచ్మెంట్. ఇప్పుడు పిల్లల మీద అతి ప్రేమ ఉంటుంది, చీరల మీద అతి ప్రేమ ఉంటుంది, నగల మీద అతి ప్రేమ ఉంటుంది. వాళ్ళు వాటిని పట్టుకొని ఉంటారు, అమ్మో 10 చీరలు నేను కట్టలేదు, కొత్త చీరలు అల్మార్లు ఉన్నాయి, ఇవి కట్టందే నేనెందుకు ఆత్మతలాన్ని పోతా అని వాటిని పట్టుకొని కూర్చుంటుంది. అది నిజం అది, ఎందుకంటే ఇక్కడ మాకు డ్రీమ్లలో చూపించిండ్రు అవి. సో మీకు డ్రీమ్ల టెస్ట్లు చీరల మీద కూడా ఉంటుంది, నగల మీద ఉంటుంది, ఉత్త మెన్ మీదనే ఉమెన్ మీదనే కాదు, వీటి మీద కూడా ఉంటాయి, బట్టల మీద కూడా ఉంటుంది. సో మీరు ఉండే లుక్ మీద కూడా ఉంటుంది, అన్ని ఇంపార్టెంట్. ఈ శరీరం అన్నాక శరీరాన్ని కాపాడుకోవాలి, అందంగా ఉంటా అనుడు అది నార్మల్, కానీ అతిగా దాన్ని ఓవర్ చేసుడు తప్పది. సో కొందరు నేను ఏజ్ వస్తుంది అని సూసైడ్ చేసుకున్నారట, ఆ లెవెల్ తప్పది. సో అట్లా కూడా ఉంటారు. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే ఆ ఆత్మ సడన్ డెత్ అవుతుందో, ఇక్కడ పిల్లలు చిన్నగా ఉంటారో, వైఫ్ కూడా అంటే ఇంకా వైఫ్ కూడా సరిగ్గా చదువుకోక అట్లుంటుందో, వాళ్ళు ఏమనుకుంటారంటే వదిలేసిపోతే వీళ్ళకి ఎట్లా పాపం ఎవరు చూసుకుంటారు వీళ్ళని అనుకుంటాయి అన్నట్టు. సో ఆ సోల్స్ ఉండిపోయి నేను వీళ్ళను చూసుకుంటా, ఇన్ని రోజులు జాబ్ చేసి ఇచ్చినట్టు ఇప్పుడు కూడా ఇస్తా అనుకుంటాయి. కానీ అట్లా ఇవ్వగలుగుతుందా చనిపోయినాక? లేదు. కానీ వాళ్ళు రియలైజ్ కారు. ఆ 12 రోజులకు మాస్టర్లు వచ్చి తీసుకెళ్ళిపోతా అంటారు, 13వ రోజు లాస్ట్ డే వాళ్ళు రాము అంటే కథ ఇటే ఉంటారు. కానీ అది ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో రియలైజ్ అవుతారు అసలు మేము ఏం చేయలేకపోతున్నామని. అయితే వాళ్ళు ఇంట్లో నెగటివ్, చాలా నెగటివ్, ఇంట్లో ఏది కాదు, మనీ ఆగదు, పిల్లలకు ఉద్యోగాలు రావు, పిల్లలు రాత్రంతా ఏడుస్తారు, చిన్నపిల్లలు నిద్రపోరు. సో ఇవన్నీ సిమ్టమ్స్ ఇంట్లో ఉంటే, అదే మన లోపల ఉంటే ఆ సిమ్టమ్స్ పిచ్చి పిచ్చిగా చేస్తాం మనం. లేకపోతే కొంతమంది డ్రగ్స్ తాగటానికి, లేకపోతే రాత్రి నిద్రలు పోకపోవడం, ఇవన్నీ దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. సో అందుకే ఫస్ట్ ఆ భూమికి బంధమున్న ఆత్మల్ని పంపించేసేయండి. ఇప్పుడు మీరు డ్రీమ్లు అడగండి, నాకు తెలిసిన బంధువులు ఎవరన్నా ఇక్కడనే ఉన్నారా? ఫస్ట్ మీకు రౌండ్ సమావేశం మీ తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు ఈజీగా మస్తు కనబడుతున్నారు, బాబాయో నానమ్మనో, అట్లీస్ట్ ఒక ఫ్యామిలీకి 3 అన్న నాకు క్లియర్ ఉంటారని ఇక్కడనే. సో సడన్ డెత్ అయితే ఈజీగా ఉంటారు ఇక్కడనే. సో అందుకని ఫ్రెండ్స్ మీరు అడిగి చూసి తీసేసుకోండి. అయితే కొందరు ఏం చెప్తారంటే, ఓ నేనంటే చాలా ఇష్టము, మా అమ్మ నాతోనే ఉన్నట్టుంది అంటారు. అది చాలా నెగిటివ్ అవుతుంది మీకు. మీరు అమ్మ మీద ప్రేమతోనే దయాన్ని పెట్టుకోకండి ప్లీజ్. అమ్మ వేరు, ఆ ఎనర్జీ వేరు. మీరు అది ఇది ఒకటి అనుకోకండి. అట్లనే మీకు అప్పులైతే అనారోగ్య పాలవుతారు, కుటుంబ సంబంధాలలో ఎఫెక్ట్స్ అవుతాయి. అది కూడా ఒక రీజన్. మీకు కర్మనే కాదు, అసలు కర్మలు ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయని చూపిస్తుంది మాకైతే. సో ఈ భూమికి బంధమున్న ఆత్మలను ఏం చేయాలి? మనం పంపించేసేయాలి. ఈరోజు నేను మెడిటేషన్లో పంపిస్తా, మీకు నేర్పిస్తే ఎట్లా పంపించాలను. వాటిని మెడిటేషన్లు ఉన్నప్పుడు మీరు వాటిని పిలిచి, భూమికి బంధమున్న ఆత్మలారా, ఇక్కడ ఏ ఆత్మలైతే భూమి మీద ఉన్నారో నా దగ్గర ఇప్పుడు నా గొంతు వినే ఆత్మలందరూ వచ్చి కూర్చోండి అని చెప్పండి. నా యాన్సిస్టర్స్, నేను జన్మలలో నా యాన్సిస్టర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కూర్చోమనండి. వాళ్ళు కూర్చున్నాక శ్వాస మీద ధ్యాస పెట్టమనండి. పొద్దున్న నేర్పించిన కదా శ్వాస మీద ధ్యాస ఎట్లా పెడతారు, పొట్ట ముందుకి వెనక్కి నేర్పియండి. దానికి పొట్ట ముందుకు వెనక్కి పోతుంటుంది, నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోమనండి. అది కూర్చున్నాక మాస్టర్స్ని పిలవండి. మాస్టర్స్ వీళ్ళు ఏ తలం వాళ్ళైతే ఆ తలం మాస్టర్స్ని నేను ఇన్వైట్ చేసుకుంటున్నా, మీరు వీళ్ళని పట్టుకెళ్ళిపోండి. ఎప్పుడు పట్టుకపోతారు? వాళ్ళలో శక్తి పెరిగినప్పుడు, వాళ్ళు బ్రీత్ మీద ఫోకస్ చేసినప్పుడు వాళ్ళ శక్తి పెరుగుతుంది, బాడీ శక్తి పెరిగినప్పుడు మీరు వీళ్ళని తీసుకెళ్ళిపోండి అని చెప్పాలి. అప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళని పట్టుకెళ్ళిపోతారు. సో అది సో ఇవన్నీ ఉంటాయి మీకు. ఆత్మ అంటే ఆత్మలు ఇంట్లో ఉన్నా మన లోపల ఉన్నా ఇలాంటి వాతావరణం ఉంటుంది ఇంట్లో.
అంటే ఎవరో మనం చూస్తున్నట్టు అనిపిస్తుంది, సమ్ అలికిడు అనిపిస్తుంది, ఎవరో మన ముందు నుంచి పోయినట్టు, స్పెషల్లీ ధ్యానంలో. నిజంగా కూడా చాలామంది చెప్తారు, మాకు ఇట్లా ఎవరో పోతున్నట్టు అనిపించింది మేడం అంటే ఒక నల్ల ఆకారం. లేకపోతే మీకు ఒక అటక మీద ఒక వ్యక్తి కూర్చున్నట్టు మీకు డ్రీమ్ వస్తుంది, లేకపోతే సెల్లార్లో ఒక వ్యక్తి ఉన్నట్టు డ్రీమ్ వస్తుంది, లేకపోతే ఆ వ్యక్తి ఎవరు దయ్యం ఉంది ఇంట్లో అని చూపిస్తుండ్రు. అయితే ఇంట్లో వాతావరణము చాలా మార్పు ఉంటుంది. అంటే పిల్లలు తల్లిదండ్రులు గొప్పడు, లొలి చేసుడు, తిక్క చేసుడు, ఫుడ్ తినకపోడు, రాత్రులు నిద్రపోకపోడు, ఏడవడము, ఈ తిక్క లక్షణాలు పిల్లలు ఉన్నాయంటే ఇంట్లో దయ్యము ఉన్నది 100% కన్ఫర్మ్. మీరు అంటారు, మేడం నేను పూజలు చేస్తున్నా, నేను వ్రతాలు చేస్తా, నేను ఉపవాసాలు ఉంటా. అరే ఆ ఉపవాసాలకు దయ్యాలు పోతాయా? లేకపోతే దేవుడు ఏమన్నా వచ్చి అమ్మ ఏమో ఉపవాసం ఇచ్చిందని ఆ దయ్యాన్ని బయటికి పంపాలి దేవుడు, కానీ దయ్యాన్ని తీసుకుపోలేడు దేవుడు, బయటికి కూడా పంపలేడు, అది మనమే పంపుకోవాలి, మనకిచ్చిండు ఆ శక్తిని. సో మనము మళ్ళా ఆంజనేయుని స్తోత్రం చదివితే పోతాయి, కానీ ఆంజనేయుడు వచ్చి కూర్చొని చదవాడు కదా, తీసేయడు కదా. సో మన శక్తిని మనం వాడుకోవాలి, మనం మనుషులుగా. ఎవ్వరు వచ్చి మీకు ఫ్రీ బిల్ ఇయ్యరు, ఎందుకంటే మీరు వచ్చి ఇక్కడ కూర్చుంటేనే కదా నేను జ్ఞానం ఇస్తా. రానోళ్ళకు నేను ఎంతకని కళలలో పోయి జ్ఞానం ఇవ్వాలి ఇక్కడనే. అందుకని ఎవరైనా కూడా మీరు మారుతా అనుకొని మీరు గుర్తుపట్టి మీరు చేసుకోవాలి మీ ఇంట్లో. సో నెక్స్ట్ది ఇంట్లోని వాతావరణం. మళ్ళీ అట్లే సహాయం కోరుతున్న ఆత్మలు కళల్లో రావడం. కొన్ని ఆత్మలకు అర్థమవుతాయి నేను చేసేది తప్పని, అవి కళల్లో వస్తాయి, అవి అర్థమవుతాయి, అవి చూసుకొని మీరు వాటిని మళ్ళీ సేమ్ కూర్చోబెట్టి పంపించేసేయాలి.